ఈ ముగ్గురు అన్నయ్యల గురించి మనం తెలుసుకుందాం. వీరి గురించి ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎందుకు రాయబడిందో మనం తెలుసుకుందాం. అంటే ఇలాంటి వారి గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎందుకు రాయబడింది? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వీరి గురించి రాయబడి ఉంది అంటే వీరి ద్వారా దేవుడు మనకేదో సందేశాన్ని ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు, ఏదో ఒక హెచ్చరిక ఇవ్వాలని అనుకున్నాడు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, వీరిలో ఎవరి వలె మనం ఉండాలి, ఎవరి వలె మనం ఉండకూడదు ప్రియా దేవుని బిడ్డలారా మనకి తెలియజేయడానికే ఈ ముగ్గురు అననీయాలను ప్రియా దేవుని బిడ్డలారా మనం అపోస్తుల కార్యములో మనం చూస్తూ ఉంటాం. ఈ ముగ్గురు అననీయాలు కూడా అపోస్తుల కార్యములోనే మనకి మరలా కనబడుతూ ఉంటారు. అయితే మొదట అననీయ సఫీరాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మొదట అననీయ గురించి మనం చూస్తున్నప్పుడు ఇతడు ప్రియా దేవుని బిడ్డలారా మనకి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయములో మనకు కనబడతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అననీయ ఎక్కడ కనబడతాడమ్మా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయములో. ప్రియులారా, ఈ అననీయ యూదుడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఈ అననీయ ఎవరంటండి? యూదుడైనటువంటి అననీయ, ఇతర భార్య అయినటువంటి సఫీరా, వీరిద్దరూ కూడా ఏమండి ఆ యూదా మతములోంచి క్రీస్తును విశ్వసించి క్రైస్తవ విశ్వాసములోనికి వీరు వచ్చుటను క్రొత్త నిబంధన అపోస్తుల కార్యములో మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల పరిచర్య కాలములో వీరు క్రీస్తుని విశ్వసించి క్రైస్తవ సంఘమందు విశ్వాసులుగా చేర్చబడిన వారిగా వీరిని మనం ఏమండి ఆది సంఘ విశ్వాసులుగా ఈ అననీయ సఫీరాలను మనం చూస్తూ ఉంటాం. అననీయ అని పేరుకు అర్థము యెహోవా దయ. అననీయ అనే పేరుకు అర్థం ఏంటండి? యెహోవా దయ. దేవుని సేవకుల మీద, దేవుని పని మీద దయ ఉండడం ఏమిటి తప్పు కాదు, ఈ విషయాన్ని గమనించండి. కానీ దేవుని యొక్క దయ అనే అర్థం వచ్చేటటువంటి పేరును కలిగిన వాడు దేవుని యొక్క ఆత్మగల సేవకుడితోనే ఏం చేశాడంట? అబద్ధం ఆడటం తప్పు, అబద్ధం ఆడటం పాపం. దేవుని యొక్క ఆత్మనే, అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మనే మోసం చేయడం పాపం. అంటే ఏమండి అననీయ అనగా పేరుకు అర్థం ఏంటంట? యెహోవా దయ. దేవుని దయ పొందవలసిన వాడు ఏమండి దేవుని యొక్క దయను పొందలేకపోయాడు. ఈ అననీయ, ఈ సఫీరాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా 3 గంటల వ్యవధిలోనే ఇద్దరు ఒకే రోజు ఒకే సమయంలో చనిపోయారు. వీరిని ఎవరు కూడా కొట్టి చంపలేదు, వీరిని ఎవరు కూడా హత్య చేయలేదు, వీరు కూడా ఆత్మహత్యలు చేసుకోలేదు. కానీ మనస్సాక్షి గద్దింపుకి, దేవుని యొక్క ఆత్మ కలిగిన సేవకుడు చెప్పిన మాటలకి, వారు చేసినటువంటి ఏమండి మరి తప్పులు ఏమండి వారు జీర్ణించుకోలేక మనస్సాక్షి వారి మీద నేరారోపణ చేసినప్పుడు, మనస్సాక్షి వారు చేసిన ఏమండి పాపాన్ని వారికి తెలియపరిచినప్పుడు వారి యొక్క ఏమండి ప్రాణాలు ఏంటంట మరి వారు మరణించినటువంటి పరిస్థితి జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క కోపం కూడా వారి మీదకి వచ్చిందని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అననీయ అనే పేరుకి అర్థం ఏం చెప్పుకున్నాం? యెహోవా దయ. ప్రియులారా, క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు మరి బైబిల్ సంబంధించినటువంటి పేర్లు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఆ పేర్లకు తగ్గట్టు మనం నడుచుకునేట ద్వారా దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని దేవుడు మనకి దయచేస్తాడని ఆత్మీయ సత్యాన్ని, ఆత్మీయ సందేశాన్ని అననీయ అనే పేరుకు అర్థము మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యూదుడుగా ఉన్నటువంటి అననీయ క్రైస్తవుడుగా క్రీస్తును విశ్వసించడం ద్వారా అవుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఒక యూదుడుగా ఉన్నవాడు క్రీస్తును విశ్వసించడం ద్వారా ఏటయ్యాడండి? క్రైస్తవుడయ్యాడు. ఒక యూదుడుగా ఉన్నవాడు క్రీస్తును విశ్వసించడం ద్వారా ఏటయ్యాడంట? క్రైస్తవుడయ్యాడు. క్రైస్తవుడైన తరువాత క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలమ్మా? క్రీస్తును పోలి. ప్రియులారా, అయితే ఎటువంటి సేవకుని ఈ అననీయ మోసం చేశాడు? అయ్యేవండి, ఎటువంటి సేవకునితో ఈ అననీయ అబద్ధం ఆడాడు? ఆ సమయంలో ఆ ఒక దేవుని ఆత్మగల సేవకుడైనటువంటి పేతురు ఏమంటాడంటే, నువ్వు పరిశుద్ధాత్మనే ఇగో మోసపరచుటకు సాతాను నిన్ను ప్రేరేపించింది. పరిశుద్ధాత్మను కూడా మోసపరిచిన వాడు, పరిశుద్ధాత్మతో కూడా అబద్ధమాడిన వానిగా ఒక యూదుడిగా ఉండి క్రైస్తవునిగా అయినటువంటి ఈ అననీయ ఎవడి పరిశుద్ధాత్మను మోసం చేశాడు, పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడాడు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎవరైనా
ఏమండి ప్రభు సేవకునితో అబద్ధమాడినా, ప్రభు సేవకునికి ఏమండి మోసపూరితమైన మాటలు చెప్పినా వారు ఆత్మలో చచ్చిన వారే, వారు సాతాను యొక్క ఆధీనములో స్వాధీనములో ఉన్నట్లే అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భ విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియులారైతే ఎటువంటి సేవకుడు పేతురు అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కలిగిన సేవకుడు. ప్రియులారా, పేతురు పెంతుకోస్తు పండుగ నాడు, పెంతుకోస్తు పండుగ అనగా ప్రియా దేవుని బిడ్డలారా, ఇది 50వ రోజు అని అర్థము, 50వ అని అర్థము. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఇశ్రాయేలు పండుగలలో ఒకటి. ఇది వారాల పండుగ. పస్కా పండుగ తరువాత 50 రోజులకు వచ్చే పండుగ. ఇది కోతకాల మహోత్సవం అని కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ కోతకాల ఈ మహోత్సవానికి ఏమండి యెరూషలేమునకు ఈ యొక్క పండుగలో పాల్గొనడానికి యూదులైన వారు 15 వేరు దేశాల నుండి ఈ పండుగకు యెరూషలేమునకు వస్తారంటండి. ఎన్ని దేశాలు ఉండమ్మా? 15 వేరు దేశాల నుండి ఈ పండుగకు యెరూషలేమునకు వారు వస్తారు. అలాగా వారు వచ్చేటటువంటి ప్రాంతాలు తూర్పున ప్రస్తుతం పిలువబడుచున్నటువంటి ఇరాను దేశం. ప్రియులారా, ఆనాడు ఇరాను దేశం మొదలు పశ్చిమాన రోము వరకు వ్యాపించిన దేశాల్లోనున్న యూదులు ఆనాడు యూదులందరూ కూడా 15 దేశాల్లో ఉన్న యూదులు యెరూషలేములో జరిగే ఈ పెంతెకోస్తు పండుగలో పాల్గొనడానికి యెరూషలేమునకు వారు వచ్చారంట. ప్రియులారా, అయితే ఆ పండుగలో ఆ 50వ దినాన్ని ఈ యొక్క దేవుని ఆత్మ కలిగిన సేవకుడైనటువంటి పేతురు ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేసినప్పుడు ఏమండి 3000 మంది యూదులు ఎవరిని విశ్వసించారంట? క్రీస్తుని వారి యొక్క రక్షకునిగాను. యూదులు మరి సత్యాన్ని ఏమండి దేవుని ఆత్మగల సేవకుడైనటువంటి పేతురు బోధించినప్పుడు ఏమండి సత్యాన్ని అర్థము చేసుకొని, సత్యాన్ని గుర్తించి, సత్యవంతుడైన క్రీస్తుని వారి యొక్క స్వరక్షకునిగా, విమోచకునిగా, పాపుల రక్షకునిగా, మెస్సియాగా, అభిషక్తునిగా, ప్రభువుగా, దేవునిగా విశ్వసించి నీతి మూలమైనటువంటి బాప్తిస్మ ద్వారా యేసుక్రీస్తుని వారి యొక్క దేవునిగా అంగీకరించుటను అపోస్తుల కార్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఒక ప్రసంగము ద్వారా 3000 మంది యూదులను యేసును అంగీకరింప చేయనట్లు చేయడం అంత సులభమైన పని కాదు. కానీ పేతురు దేవుని యొక్క ఆత్మ కలిగిన సేవకుడు గనుక ఒక అద్భుతమైనటువంటి రీతిలో దేవుని ఆత్మ పేతురుని వాడుకున్నప్పుడు యూదులలో 3000 మంది యేసుక్రీస్తుని వారి యొక్క రక్షకునిగా, దేవునిగా అంగీకరించారు. అటువంటి గొప్ప ఆత్మ కలిగిన సేవకుడు, ఆత్మ బోధ కలిగిన సేవకుడు ఎవరు? పేతురు. ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పేతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, శృంగారయపు దేవాలయపు ఆ ద్వారమునొద్ద పుట్టుకతో కుంటివాడైనటువంటి ఒక కుంటివాడు ఏం చేస్తున్నాడంట? భిక్షాటన చేస్తూ ఉన్నాడంట. ఆ దేవాలయంలోనికి వెళ్ళువారిని వచ్చేవారిని ఏం చేస్తున్నారంట? భిక్షాటన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే వాడి యొక్క కుంటితనాన్ని బట్టి వాడి మీద జాలిపడి, వాడి మీద దయ చూపి ఏం చేస్తున్నారంటండి, వారి దగ్గర కలిగింది ఎంతో కొంత వేసి వెళ్ళిపోతున్నారు తప్ప వాడుకున్నటువంటి కుంటితనాన్ని ఎవరు కూడా తీసివేయలేనటువంటి పరిస్థితి. ప్రియులారా, ఒక దినాన్ని ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి పేతురు, యోహానులు వెళ్తూ ఉన్నప్పుడు ప్రియులారా, పేతురు, యోహానులు చూసి ఆ కుంటివాడు అనుకున్నాడు, వీరు మంచి విలువైన వస్త్రాలు వేశారు, చాలా ఉన్నతంగా కనబడుతున్నారు. వారిలో ఉన్న దేవుని మహిమ వారిని గొప్పవాళ్ళగా చూపించింది. ఎవరికి? ఈ పుట్టుక కుంటివానికి. వీళ్ళ దగ్గర ఏమైనా ఎక్కువ కానుక నాకేమైనా దొరుకుతుందేమో, ఎక్కువ ఏమైనా మరి వీళ్ళు వెండి బంగారాలు లాంటి విలువైన వస్తువులు కూడా ఇచ్చేటటువంటి దయా హృదయం కలిగిన మనుషులుగా, ఉన్నతమైన వారిగా వీరు కనబడుతూ ఉన్నారు. ఇశ్రాయేలులో యూదావారిలో ధనవంతులుగా వీరు కనబడుతున్నారు అని చెప్పి వారిని ఏమంటున్నాడంట? అయ్యా, నాకు ఏదైనా సహాయం చేయండి. వారేం చేస్తున్నారంట? ఈ పుట్టుక కుంటివాడి గురించి ఆలోచన చేస్తున్నారు, చూస్తున్నారు. ఈ కుంటివాడిని కుంటితనాన్ని నుండి మనం విశ్వసించిన మన విశ్వాసానికి ఆధారమైన యేసు విడిపించలేడా? విడిపించగలడు కదా. ఆ ప్రయత్నాన్ని చేస్తే బాగుంటుంది కదా. వీడేదో భిక్షాటన అడుగుతున్నాడు, ఏదో మనకు కలిగింది ఇచ్చే కన్నా ఈ కుంటితనం నుండి వీడిని విడిపిస్తే బాగుంటుంది కదా అని పేతురు కొంత చొరవ చూపి ఏం చేశాడంట? ఆ పుట్టుకుంటువాడిని, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ నజరేయుడైన యేసు మా దగ్గర ఉన్నాడు, ఆయన బ్రతుకున్న దినాల్లో ఎంతో మందిని ఆయన ఏం చేశారు? బాగు చేశారు. ఇక ఆ యేసు నామములో నీవు
ఈరోజు ఏం చేయాలి? లేచి నడువని వాడి చేతులు పట్టుకొని పైకి లేపిన వెంటనే వాడు దిగ్గున లేచాడు. వాడు నరాలు బలాన్ని పొందాయి. వాడుకున్న కుంటితనము పోయి వాడు నిలిచి నడిచి దేవుని కనపరచడం ప్రారంభించాడండి. వాడి కుంటితనం పోయింది. అలాంటి ఒక శక్తివంతమైన, అలాంటి ఒక గొప్ప అభిషేకముతో నింపబడిన సేవకుడు, అసాధ్యమైన అద్భుతాలు, అసాధ్యమైన స్వస్థతలు మరి దేవుడు పేతురు ద్వారా జరిగిస్తున్న దినాలవి. అటువంటి రీతిలో ప్రియా దేవుని బిడ్డలారా పుట్టుకుంటువాడు ఆ పుట్టుకుంటుతనము నుండి ఏటయ్యాడు? విడుదల పొందాడు ప్రియా దేవుని బిడ్డలారా. తర్వాత ఆ పుట్టుకుంటువాడు దేవుని గణపరిస్తే ఏం చేశాడు? ఆలయంలోనికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎంత ఆత్మ కలిగిన, అభిషేకము కలిగిన సేవకుడో పేతురు చూడండి. అంతేకాదు ప్రియులారా, ఈ యొక్క మరి పుట్టుకుంటువాడిని బాగు చేసిన తర్వాత యేసునామంలో అక్కడున్న వారు అందరూ అడిగారు. మేము అందరం కూడా వాడికి ఏదో కలిగింది భిక్షాటనకి, ఏదో వాడు తినడానికి బ్రతకడానికి కలిగింది వేసేవాళ్ళం. నువ్వు యేసునామంలో వాడిని మరి నడిచేటట్లు చేశావు. మరి దీని వెనకాతలో ఉన్న శక్తి ఏంటి? దీని వెనకాతలో ఉన్న బలం ఏంటి? వాడు ఎలా నడిచాడు? యేసునామానికి అంత శక్తి, అంత బలం ఉందా అని అనేకులు ప్రశ్నించడం జరిగింది ప్రియులారా. ఈ సందర్భాన్ని పేతురు ఏం చేశాడంటే మరలా వారికి అద్భుత రీతిలో క్రీస్తు గురించి ప్రకటన చేయడం ప్రారంభిస్తే అప్పుడు ఎంతమంది యేసుని విశ్వసించారంట? 5,000 మంది విశ్వసించారు. అంటే ప్రియులారా, పేతురు ద్వారా 8,000 మంది అదే ఆ సందర్భంలో ఏటారంట? మరి యూదులలో ఉన్నవారు ఎవరిని విశ్వసించారు? క్రీస్తుని విశ్వసించారు. అటువంటి గొప్ప ఆత్మ కలిగిన సేవకుడు పేతురు. ఇలాంటి పేతురుతో అబద్ధం ఆడారు. ఇలాంటి పేతురుని వారు ఏం చేశారంట? మోసము చేశారు. పేతురునే కాదు ప్రియులారా, వారు పేతురు ప్రకటించే దేవునితోనూ పరిశుద్ధాత్మతోనూ వారు ఏం చేశారంట? అబద్ధం ఆడారంట. ఎవరు? అననీయ, సప్పేరాలు. అయితే వీరు ఏం చేశారంట? పేతురుతో అబద్ధం ఆడారు. పేతురుతో మోసపూరితమైన మాటలు చెప్పారంటండి. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా 3 గంటల వ్యవధిలోనే వారు ఏంటయ్యారు? ముందు భర్త చనిపోయాడు, తర్వాత భార్య చనిపోయింది. ప్రియులారా, దేవుడు దేనిని సహించడు అంటే అబద్ధాన్ని సహించడు. యూదులుగా ఉన్న వీరు క్రీస్తుని విశ్వసించారు, క్రీస్తు విశ్వాసులుగా మారారు, క్రైస్తవ సంఘములో విశ్వాసులుగా చేరారు. చేరిన వీరు నూతనమైన జీవితాన్ని జీవించాలి, నూతనమైన బ్రతుకు బ్రతకాలి. మరలా పాత అబద్ధాలు, పాత మోసపూరితమైన జీవితానికి క్రీస్తును కలిగిన క్రైస్తవులు వారి బ్రతుకుల్లో ఏటివ్వకూడదు, చోటు ఇవ్వకూడదని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే దేవుడు దేన్ని సహించడు అంటండి? అబద్ధాన్ని సహించడు. క్రీస్తును కలిగిన క్రైస్తవుడు క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తునందు సత్యము తప్ప అబద్ధమునకు చోటు లేదు. ఆ ఒక యోహాను సువార్త 14:6లో ప్రభు అంటారు, ఏమంటారంటే నేను సత్యం అన్నారు. దేవుడు సత్యవంతుడు. దేవునిలో ఏముండదంట? అబద్ధం ఉండదు. నేను దేవుని విశ్వసించాను, దేవుని యందు భక్తి చేస్తున్నానని ఎవడో అబద్ధాలు మాట్లాడినా వాడికి దేవుడు తెలియలేదని మనం తప్పక తెలుసుకోవాలి. వాడు సత్యాన్ని ఇంకా తెలుసుకోక వాడు ఏ స్థితిలో ఉన్నాడంట? గుడ్డితనములో, అజ్ఞానములో, అసత్యములోనే ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ఒకవేళ యేసు సత్యవంతుడని నీవు నేను తెలుసుకున్నట్లయితే మనలో ఏటుండాలంట? సత్యము, నిజము, యథార్థం ఉండాలి తప్ప అబద్ధానికి మనం చోటు ఇవ్వకూడదు. కనుక దేవుడు యేసు ప్రభువారు అంటున్నారు, నేను సత్యం అన్నారే తప్ప నేను అబద్ధమని అనలేదు. ప్రియులారా, ఎందుకంటే అబద్ధం ఆడుటకు దేవుడు నరమాత్రుడు కాడు. దేవుడు దేవుడే, మనిషి మనిషే. అయితే ప్రియులారా, ఈ విషయం సంఖ్యాకాండ 23:19లో మనం చూస్తూ ఉంటాం. అలాగని నరమాత్రులు అబద్ధమాడు వారని దీని అర్థము కానే కాదు. దేవుని చేత నిర్మించబడిన వాడు, దేవుని యొక్క ఊపిరిని, దేవుని యొక్క జీవాన్ని పొందినవాడు దేవుడు ఏం చేశాడంట? అబద్ధికునిగా పుట్టించలేదు, అసత్యవంతుడిగా పుట్టించలేదు, సత్యవంతుడిగానే, యథార్థవంతుడిగానే పుట్టించాడు. ప్రియులారా, నరులు తన వలె యథార్థవంతులుగా ఉండాలని, యథార్థవంతులుగానే పుట్టించాడని ప్రసంగి 7:29లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి అబద్ధము మానవులలోనికి ఎలా ప్రవేశించింది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అపవాది ద్వారా, దేవుని యొక్క శాశ్వత విరోధైన సాతాను అపవాది ద్వారా ఈ అబద్ధము మనిషిలోనికి ప్రవేశించింది. ఈ విషయం
పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఏమండి యోహాను సువార్త 8:44 యేసు ప్రభు వారు చెప్తారు, అసలు అబద్ధం పుట్టిందే సాతాను దగ్గర నుండి అని ప్రభు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అబద్ధానికి జనకుడు ఎవరంట? సాతానుగాడే. కనుక అబద్ధము దేవునికి చెందింది కాదు, అబద్ధము సత్యవంతుడైన దేవునికి చెందింది కాదు. దేవునికి విరోధముగా వ్యతిరేకముగా పనిచేసే సాతానులోంచి పుట్టింది. కనుక క్రీస్తును కలిగిన క్రైస్తవుడు నేను దేవుని సంబంధిని అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు అబద్ధానికి చోటు ఇయ్యకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధం క్రీస్తుకు సంబంధించినది కాదు. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను అని మనం చూడగలం. ప్రియులారా చూడండి, బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత అబద్ధాలకి క్రీస్తును కలిగిన క్రైస్తవులు చోటు ఇవ్వకూడదు. నువ్వు అబద్ధాలకి చోటిస్తూ ఉన్నావంటే నీకు, అంటే దేవుని ఎరిగిన నీకు, దేవుని ఎరుగని ఏమండి ఇతరులకు అక్కడ తేడా ఏమీ లేదు. మరి దేవుని ఎరుగలేని వారిలాగా ఉండడం చాలా మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. నేను సత్యవంతుడైన దేవుని విశ్వసించానని చెప్పుకుంటున్నటువంటి క్రీస్తును కలిగిన క్రైస్తవుడు ప్రతి వారితో ఏం చేయాలంట? సత్యమే మాట్లాడాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చెప్తుంది. సత్యమే మాట్లాడవలెనని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాసి తెలియపరిచిన ఆ మాటల్లో మనం చూస్తుంటాం. ప్రియులారా, ఎందుకంటే దేవుడు సత్యవంతుడు గనుక, ఆ దేవుడు యేసుక్రీస్తే గనుక ఆయన్ని విశ్వసించేవారు ఏమిటి సత్యాన్ని మాట్లాడాలి. ప్రియులారా, సత్యం ద్వారా ఏమైనా మనకి మాట్లాడడం ద్వారా లాభం ఏమైనా ఉందా? సత్యము ద్వారా ఏమైనా దీవెన ఉందా? సత్యము ద్వారా ఏమైనా ఆశీర్వాదం ఉందా అంటే ఉంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకి తెలియజేస్తుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనలు 15వ కీర్తన 2లో మనం చూస్తాం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకముగా నిజము పలుకువానిగా క్రీస్తును కలిగిన క్రైస్తవుడు ఉండాలి అని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు చాలామంది యేసుని విశ్వసించకపోవడానికి కారణం ఎవరు అంటే ప్రియులారా క్రైస్తవులే అని చెప్పడంలో ప్రియా దేవుని బిడ్డలారా ఎటువంటి సందేహం లేదు. క్రీస్తును కలిగిన వాడు అబద్ధాలు మాట్లాడడం ద్వారా ఏమండి క్రీస్తును కలిగిన వారు అబద్ధాలు మాట్లాడకూడదంట కదండి. అబద్ధాలు మాట్లాడుతున్నారని ఏమండి ప్రతి ఒక్కరు ఎవరిని చూపిస్తున్నారు? ముందు క్రైస్తవులనే చూపిస్తూ ఉన్నారు. నీలో ఉన్న అబద్ధము, నీలో ఉన్న మోసము ప్రియా దేవుని బిడ్డ ఒక ఆత్మరక్షణకు ఆటంకంగా ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సత్యవంతుడైన యేసుని విశ్వసించడానికి నీలో ఉన్న అబద్ధము, మోసము ఆటంకంగా ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే గత కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా ఒక ఆత్మీయ బ్రదర్ నాతో ఏమన్నాడంటే ఇలా అన్నాడండి, నాకు 15వ కీర్తన చాలా ఇష్టం అండి అని ఆయన చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఇలా చెప్పడం గొప్ప కాదు. 15వ కీర్తన నాకు చాలా ఇష్టం అని చెప్పడం గొప్ప కాదు. ఈ 15వ కీర్తనలో ఉన్నట్లు హృదయపూర్వకముగా నిజమో పలకాలి. అలా పలికిన వాడే సత్య సంబంధి, దేవుని సంబంధి, సత్యవంతుడైనటువంటి ఏమండి దేవుని సంబంధి అయి ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. కొంతమంది ఎంత గొప్పగా చెప్తారంటే 15వ కీర్తన నాకు చాలా ఇష్టం అండి అంటే 15వ కీర్తనలో ఉన్నట్లే నేను ఉంటాను అన్నిటిగా మాట్లాడతారు. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి నువ్వు 15వ కీర్తనలో ఉన్నట్లు ఉన్నావో లేదో ఏమండి నీ అంతరాత్మకి తెలుసు. నువ్వు 15వ కీర్తనలో ఉన్నట్లయితే హృదయపూర్వకంగా నువ్వేం చేయాలి? నిజం పలక. హృదయపూర్వకంగా అబద్ధాన్ని నువ్వు పలుకుతున్నావంటే నువ్వు 15వ కీర్తనని అంత ఇష్టపడుతున్నావా? నిజంగా నీకు 15వ కీర్తన ఇష్టం ఉన్నట్లయితే నువ్వు హృదయపూర్వకంగా నిజాన్ని పలకాలి. సత్యము మాట్లాడేవాడు దేవుని గుడారములో ఉండగలడు. ఎక్కడ ఉంటాడంటే సత్యం మాట్లాడేవాడు దేవుని గుడారములో ఉండగలడు. దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలడు. ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాం ఏమిటి? దేవుని గుడారం, దేవుని యొక్క మందిరము. చాలామంది క్రైస్తవ సంఘాల్లో ఉన్నట్లు వాక్యాన్ని బోధిస్తే నిలవలేక వేరు సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కారణం వారిలో ఏం లేదు, సత్యం లేదు, అబద్ధం ఉంది కనుక వారు దేవుని మందిరములో నిలబడలేకపోతున్నారు. ఏమండి ఉన్నట్లు వాక్యాన్ని బోధించే సంఘాలలో ఏమండి వారు ఉండలేకపోతూ ఉన్నారు. ప్రియులారి విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించడం అంటే ప్రియా దేవుని బిడ్డలారా నివసింపగలడు అనే మాట చూస్తుంటాం. దేవుని నిత్యత్వములో ఉండేటటువంటి ఆ గొప్ప కృప అనుగ్రహించబడుతుంది. ఏమండి దేవుని సత్యములో ఉంటూ దేవుని యొక్క ఏమండి సత్యాన్ని లేక హృదయపూర్వకంగా నిజం పలికే ఆత్మీయతను ఏ క్రైస్తవుడు కలిగి ఉంటాడో ఆ క్రైస్తవుడు దేవుని మందిరములు ఉంటూ దేవుని చేత దీవించబడతాడు. దేవుని యొక్క పిలుపును పొందినట్లయితే ఈ ఆత్మ దేవుని యొక్క నిత్యత్వములోనికి
చేర్చబడి అక్కడ దేవుని యొక్క నిత్య మహిమలో దేవునితో ఉండగలిగే గొప్ప భాగ్యాన్ని పొందుకోగలడు. ప్రియులారా, నీలో ఉన్నటువంటి సత్యము ఇంత గొప్ప స్థితిని నీకు దయచేస్తుంది. ఏ సత్యం? దేవుని యొక్క సత్యము. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యం చెప్తుంది, అబద్ధికులు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15లో ఉన్నట్లు 21:8లో ఉన్నట్లు, ప్రియా దేవుని బిడ్డలారా, అబద్ధికులు ఎక్కడ ఉంటారంట? అగ్ని గంధకములతో మండు గుండములో వారు పడవేయబడతారు. ఇది నిత్య నరకాగ్ని గుండము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది రెండవ మరణం అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. రెండవ మరణం అంటే చనిపోవడం, దీని అర్థము కాదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నిత్యత్వములోనికి నిత్యుడైన దేవునికి మరి దూరము చేయబడ్డమే. శాశ్వతముగా దేవునికి అదేవిధముగా దేవుని యొక్క నిత్యత్వానికి దూరము చేయబడి శాశ్వత ఎడబాపు వారికి కలిగి వారు ఎక్కడ పడవేయబడతారంట? నిత్య నరకాగ్ని గుండములో పడవేయబడతారు. అబద్ధికులకి దేవుని యొక్క రాజ్యములో చోటు లేదు. అబద్ధికులు దేవుని మహిమలో ప్రవేశించలేరు. అబద్ధికులు దేవుని యొక్క మహిమలో ప్రవేశించలేరు. అబద్ధికులు దేవుని ముఖాన్ని ఆ పరలోక నిత్యత్వములో చూడలేరు. అబద్ధికులు దేవుని యొక్క మహిమను అనుభవించలేరు. దేవుడు ఏంటంట? సత్యవంతుడు. క్రీస్తును కలిగిన ప్రతి క్రైస్తవ బిడ్డలు తప్పక ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. సాధ్యమైనంత వరకు హృదయపూర్వకముగా నిజం పలికే ప్రయత్నాన్ని మనం చేయాలి. ఈ అననీయ సప్పీరాలు చేసిన పనేటి? పేతురు దేవుని ఆత్మ ద్వారా అపోస్తులు గొప్ప పరిచర్య జరుగుతుంది. అనేకులు ఏం చేస్తున్నారు? ధనవంతులైన వారు, ఐశ్వర్యవంతులైన వారు, విశ్వాసుల్లో పరిశుద్ధులైన ధనవంతులైన వారు, ఐశ్వర్యవంతులైన వారు, వారికున్న భూములు, వారికున్న ఆస్తులు అమ్మి దేవుని పరిచర్య కొరకు అపోస్తుల పాదముల దగ్గరికి తెచ్చి వారు పెడుతూ, అయ్యా పేదవారికి ఇయ్యండి, పేదవారు ధనవంతులుగా మారాలి, పేదవాళ్ళు క్రీస్తుని విశ్వసించిన పేదవారు ఉండకూడదు, వారు ధనవంతులుగా ఉండాలి, వారికి ఏ రకమైన సమస్యలున్నా ఆ సమస్యలు పరిష్కరించండి అయ్యా అని చెప్పి వారి యొక్క ఆస్తులు, భూములను ధనవంతులైన క్రైస్తవులు అమ్మి వాటిని తెచ్చి పేదవాళ్ళను ధనవంతులుగా మార్చి మంచి ప్రయత్నాన్ని ఆ రోజుల్లో ప్రియా దేవుని బిడ్డలారా చేస్తూ ఉన్నప్పుడు పేతురు గారు మిగతా అపోస్తులందరూ కూడా సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కొరకు అనేక బేదల కొరకు ఆ ధనాన్ని వెచ్చిస్తూ రకరకాల సమస్యల్లో ఉన్నవారు, రకరకాల అప్పుల్లో కూరుకుపోయిన క్రైస్తవులకు ఆ ధనాన్ని ఇస్తూ వారి యొక్క సమస్యల్లోంచి వారు విడుదల పొందినట్లు ఆ ధనాన్ని వారు ఏం చేస్తుండేవారు? విశ్వాసుల్లో బేదలైన వారికి ఆ ధనాన్ని ఇచ్చి వారిని ఆదుకుంటూ వారిని ఆ సమస్యల్లోంచి విడిపించు వారిగా ఆనాడు అపోస్తులు అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తూ వారు ముందుకి వెళ్తూ ఉన్నప్పుడు ఈ పరిస్థితులు చూస్తున్నటువంటి అన్య సభ్యురాలు ఏం చేశారంట? మనకి కూడా బోల్డ్ ఆస్తుంది కదా, బోల్డ్ భూములు ఉన్నాయి కదా, మనకి ఏ రకమైనటువంటి సంతానం కూడా లేదు, ఇద్దరం భార్యాభర్తలే ఉన్నాం కనుక ఇంత ఆస్తి మనం ఏం చేసుకుంటాం? ఇగో దేవుని యొక్క పనికి పలానా భూమి అమ్మి ఆ ధనమంతా తెచ్చి దేవుని పరిచర్యకి ఇద్దాం అని చెప్పి ఏం చేశారంటండి? వారికి ఉన్న భూమిని అమ్మి ఆ ఒక వెలను వారు తీసుకొని రావడం అయితే వచ్చారు, కానీ ఆ వెల చాలా ఎక్కువ వచ్చింది. అయితే ఎవరికైనా ఏంటండి, డబ్బును చూసేటప్పటికి చాలామంది అంటారు కదండి, డబ్బును చూసేటప్పటికే చాలామంది మనుషులు మారిపోతారంట. అమ్మా డబ్బు కలిగితే చాలంట మనుషులు మారిపోతారు, మనసులు మారిపోతాయి, ప్రవర్తన మారిపోద్ది, మాట మారిపోద్ది, వస్త్రం మారిపోద్ది, నడక మారిపోద్ది. అమ్మా నడమంత్ర కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు అసలు మనం పట్టుకోలేము. అమ్మా దేవుని బిడ్డలు ఏ పరిస్థితుల్లో దీవించబడినా మన స్థితిని మనం మర్చిపోకూడదమ్మా. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన స్థితిని మార్చాడో ఆ స్థితిలో ఆయనకి నమ్మకస్తులుగా ఉంటే గొప్ప దీవెనలు పొందుకుంటాం. పిల్లరా చూడండి, ఇప్పుడు అక్కడ పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ధనం చూసిన తర్వాత వాళ్ళకి అనిపించిందంట, ఇంత ధనం ఎందుకు సేవకి ఇచ్చాడు? కొంతమందికి డబ్బు ఎక్కువ చేతికొస్తే ఏంటంట, ఇంత డబ్బు సేవకి అంటే ముందు వాళ్ళు అనుకునేది ఏంటి? ఆ భూమి అమ్మి ఆ భూ డబ్బు అంతా కూడా దేవునికి ఇచ్చేద్దాం, దేవుని సేవకి ఇచ్చేద్దాం. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అమ్మిన డబ్బు అంతా సేవకి ఇచ్చేయాలి. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏంటొచ్చిందంటే డబ్బును చూసేటప్పటికి ఆశ కలిగిందంట. ఏడి కలిగిందమ్మా? డబ్బును చూసేటప్పటికి ఆశ కలిగిందంట. ఆశ కలిగి ప్రియా దేవుని బిడ్డలారా భర్త ఏమన్నాడంటే, ఇగో ఇంత డబ్బు ఎందుకు, ఇది ఇస్తే సరిపోద్ది. అయితే ఏం చేద్దామంటే మనం పేతురు గారి దగ్గరికి వెళ్ళి, మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతాడు, దేవుని ఆత్మ కలిగిన సేవకుడు కదా, ఎంతకు అమ్మారని. ఇగో నువ్వేం చెప్తావు తెలుసా? ఎంతకే అమ్మావని చెప్పు, ఎంత డబ్బులైతే ఇస్తున్నావు కానుక అంతకే, ఎంత ఆ భూమి వెలలో కొంత ఉంచి కొంత ఇస్తున్నాం కదా అంతే అని చెప్పి నువ్వు చెప్పు. భార్య అన్నదంటే అలాగేనండి. కొంతమంది భార్యలు ఎటువంటి వాళ్ళు అంటమ్మా, అమ్మా
కొంతమంది భార్యలు ఏంటి అబద్ధం ఆడమంటే అబద్ధం ఆడుతారు. ఏమమ్మా మోసపూరితమైన మాటలు చెప్పు. కొంతమందికి ఎంత అండర్స్టాండ్ అంటే కుటుంబాలకు అండర్స్టాండ్ అండి. ఇగో నేను ఇలా మాట్లాడుతాను, నువ్వు అలాగే మాట్లాడు, ఇలా అబద్ధం చెప్తా, మీరు అబద్ధం చెప్పండి. మళ్ళీ తేడా వచ్చిందా, ఇగో మనందరం అబద్ధికులు అని తెలిసిపోద్ది, మనందరం దొంగలం అని తెలిసిపోద్ది, మనందరం కూడా మోసగత్తులం అని తెలిసిపోద్ది. కనుక ఎక్కడ ఎవరు తేడా రాకూడదు. నేను ఏ మాట అంటాను మీరు అదే మాట అనండి అని మూకుమ్మడగా మంచి ఒకరికొకరు చక్కగా చక్కగా మాట్లాడుకొని మంచి సమ్మత దీంతో వచ్చారంటండి. ఎవరి దగ్గరికి? ఇద్దరు భార్యాభర్తలు ఎక్కడికి వచ్చారంటండి? పేతురు గారి దగ్గరికి వచ్చారంట. వచ్చేటప్పుడు మొదట ఎవరు వచ్చారంట? అని ఏం చెప్పాడంటే, ముందు నేను వెళ్తాను, తర్వాత నువ్వు రా, నేను చెప్పిన తర్వాత నువ్వు అవకాశం ఉంటే వద్దు, లేకపోతే లేదులే, ముందు నేను వెళ్తాను. ఏమమ్మా ముందు వెళ్ళాడంట. అననీయ ఏమనుకున్నాడంటే, నాతోనే అయిపోద్ది అక్కడ పని, నేను చెప్పేస్తే పేతురు నమ్మేస్తాను, నేను తిరిగి వచ్చేస్తాను, ఇంకా అయిపోద్దులే, ఇక నా భార్య ఎందుకని చెప్పి ఒకడే వెళ్ళాడంట. ఈ ఒక్కడే వెళ్ళిన తర్వాత ఏం జరిగిందటమ్మా? అక్కడ పేతురు అడుగుతున్నాడంట, మీరు ఎంతకి అమ్మారు? అయ్యా ఎంతకే అమ్మాం. ఏమండి, పేతురు దేవుని ఆత్మ కలిగినోడు కదండి. ఏమన్నాడంట? మీరు ఎంతకి అమ్మారో దేవునికి తెలుసు అయ్యా, దేవుని ఆత్మకి తెలుసు. మీరు ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? మీరు ఎందుకు పరిశుద్ధాత్మనే మోసం చేయడానికి సాతానికి మీరు చోటిచ్చారు? మీరు ఎంతకు అమ్మారో? ఆ డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు అది మీదే కదా, మిమ్మల్ని ఏం దేవుడు ఇవ్వమని చెప్పాడా? అది అమ్మిన డబ్బు అంతా ఇస్తామని మీరు అన్నారు కానీ దేవుడు అడిగాడా? అది మీలో వచ్చింది మీరు చేయాలి. కానీ మీరు ఎలా ఉంచుకొని మీరు ఎలా మాట్లాడు ఇది మంచిది కాదు అని ఆ మాట చెప్పేటప్పటికి, అయ్యో నేను దేవునితోనే, దేవుని సేవకునితోనే, దేవుని ఆత్మతోనే నేను ఇలా అబద్ధం మోసపూర్తి మాటలు ఈ డబ్బు కక్కుర్తిపడి ఇలా మాట్లాడే నేను మనస్సాక్షి నేరారోపణకి ఎటేడంట, గుండె పగిలి చనిపోయాడు. భర్త వెళ్ళాడు, భర్త ఇంకా రాలేదేటి అని చెప్పి వచ్చిందంట. వచ్చిన తర్వాత పేతురు ఆ భార్యని కూడా అడుగుతున్నాడు, మీరు ఎంతకైనా అమ్మారు? మరి ఇద్దరికి మంచి అండర్స్టాండ్ కదండి. ఏమమ్మా మంచి అండర్స్టాండ్. కొంతమంది భార్యాభర్తలకి తప్పులు చేయడానికి, పొరపాట్లు చేయడానికి ఎంత అండర్స్టాండ్లు ఉంటాయండి కొంతమందికి. ఈమె కూడా ఏమందంటమ్మా? అంతకే అమ్మేవయ్యా. ఎందుకు మీరు ఇలాగా ఏకీభవించి దేవుని ఆత్మతో అబద్ధం ఆడుతారు, మోసం చేస్తారు? ఇగో నీ భర్త ఆల్రెడీ చనిపోయాడు, దేవుని కోపం వచ్చింది. దేవుని భయం లేక దేవుడు అబద్ధాన్ని సహించలేడు అనే విషయాన్ని మర్చిపోయాడు. ఇగో ఆయన చనిపోయాడు, ఇగో నీ పరిస్థితి అంతే. వెంటనే ఆమె కూడా ఏంటంట, చనిపోయింది. 3 గంటల వ్యవధిలోనే అననీయ భార్య సఫీరాలు 3 గంటల వ్యవధిలోనే చనిపోయారండి. 3 గంటలకు ముందు అననీయ చనిపోయాడు, 3 గంటల తర్వాత సఫీరా చనిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ అననీయ మనకిచ్చే హెచ్చరిక ఏంటో తెలుసా? దేవుని సేవకులతో అబద్ధము మాట్లాడకూడదు. దేవుని సేవకుల్లో పరిశుద్ధాత్మ ఉంటుంది. దేవుని సేవకులతో అబద్ధం ఆడినా ఏదో మోసపూరితమైన మాటలు మాట్లాడినా పరిశుద్ధాత్మను మనం మోసపరిచినట్లే ప్రియులారా. ఇక అప్పటి నుండి ఆత్మీయ జీవితాలు మన చచ్చిన వారితో సమానము. శరీర మరణము నీకు వెంటనే రాకపోవచ్చు, ఆత్మలో చచ్చిన స్థితికి నువ్వు దిగజారిపోయినట్లే. దేవుని యొక్క ఆత్మ నీకు దూరం అవుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు దూరం అవుతాయి, దేవుని కృప కొంచెం కొంచెముగా దూరం అవుతుందమ్మా. ఇక అక్కడ నుండి నీ పరిస్థితులు కొంచెం కొంచెముగా మారుతూ అవి శోధనకరముగా, శ్రమకరంగా, ఇబ్బందులకరంగా రకరకాలుగా మారుతూ ఉంటూ ఉంటాయి. కనుక పిల్లారా, ఈ రాత్రి అననీయ ద్వారా దేవుడు మనకిచ్చే హెచ్చరిక ఏంటంటే, అననీయ వలె దేవుని సేవకులతో, దేవుని పరిశుద్ధాత్మతో అబద్ధము కానీ మోసపూరితమైన మాటలు మాట్లాడేదానికి మనం చోటు ఇవ్వకూడదని ఈ రాత్రి అననీయ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అననీయ అంటే, ఈ అననీయ గురించి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 18 వచనాల్లో, 22వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 12వ వచనం 16లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ అననీయ ప్రియా దేవుని బిడ్డలారా దమస్కులో నివసించేవాడు. దమస్కులో ఈ అననీయ భక్తిగల క్రైస్తవుడు అంటాడు, భక్తిగల యేసు శిష్యుడు. ప్రియులారా, యేసు శిష్యుడు అంటే యేసుని వెంబడించేవాడు, యేసుని ప్రకటించేవాడు, యేసును పోలి నడుచుకునేవాడు. కనుక అననీయ ఒక శిష్యుడని అక్కడ వ్రాయబడి ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ అననీయ భక్తిగల క్రైస్తవుడు. ఈ అననీయ క్రీస్తు
శిష్యుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారైతే ఏమండి, ఈ అననీయ ఎక్కడ నివాసం చేస్తున్నాడంట? దమస్కులో. ప్రియులారా, ఈ దమస్కులో ఉన్న ఆ పరిశుద్ధులను, ఈ దమస్కులో ఉన్న ప్రార్థనా పరులైన క్రైస్తవులను ఏమండి, సౌలు అనేటటువంటి ఒక మతోన్మాది, సౌలు అనే ఒక మతోన్మాది, ఇతను యూదా ప్రజలకు ప్రాముఖ్యత ఇచ్చి క్రైస్తవులను హింసించుటలో ఆనాటి ప్రభుత్వం ద్వారా అధికారాన్ని పొందినవాడు. అధికారాన్ని పొంది క్రైస్తవులను హింసించడమే, క్రైస్తవులను చెరసాల్లో వేయడమే, క్రైస్తవులను ఏమండి హత్య చేయడమే, క్రైస్తవులకు హాని కీడు చేయడమే ఒక పనిగా పెట్టుకున్నవాడు. క్రైస్తవులకు నెమ్మది లేకుండా, క్రైస్తవులకు సమాధానము లేకుండా, క్రైస్తవులకు శాంతి లేకుండా ఏమండి క్రైస్తవుల మీద రకరకాల చట్టాలను తీసుకొని వచ్చి బాధలకు గురి చేసే పనే ఎవరిదంట? ఈ సౌలు పని. ప్రియులారా, అదే పని మీద ఉన్నాడంట అండి. ఆ పని మీద తిరుగుతూ ఉన్నాడంట. ఆ పని మీదే ఏమండి ఎక్కడికి ప్రయాణం అయ్యాడంట సౌలు? ఈ మతోన్మాది ఎక్కడికి బయలుదేరాడు? దమస్కులో ఏమండి ఉన్నటువంటి క్రైస్తవుల దగ్గరికి వారిని బందీలుగా తీసుకొని రావడానికి ప్రియులారా దమస్కుకు ప్రయాణమయ్యాడు. దమస్కుకు ప్రయాణమైనప్పుడు ఈ దమస్కు మార్గములో, అంటే దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులు, ప్రార్థనా పరులు, దమస్కులో ఏమండి క్రీస్తు విశ్వాసులు, ఏమండి దమస్కులో ఏమండి క్రీస్తు శిష్యులు అత్యధికముగా ఉన్నారు. భక్తి కలిగినటువంటి క్రీస్తు ఏమండి శిష్యులు అక్కడ ఉన్నారు. అననీయ లాంటి వారు ఉన్నారు. వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సౌలు ఏమండి బహుభయంకరమైన మతోన్మాదిగా పనిచేస్తూ క్రైస్తవుల మీద దాడులు చేస్తున్న దినాలవి. అయితే ప్రియులారా, సౌలు తనతో ఉన్నటువంటి కొంతమందిని తీసుకొని దమస్కుకు వెళ్తున్నాడు, అనేక క్రైస్తవులను బందీలుగా మరలా తీసుకొని రావడానికి. అయితే మార్గ మధ్యలోనే దేవుని యొక్క గొప్ప వెలుగు సౌలు మీద వచ్చి పడింది. వెంటనే సౌలు, ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే సౌలు దమస్కు మార్గములో తను ప్రయాణము చేస్తున్నటువంటి ఆ ఒక గుర్రం మీద నుండి ఎటేయడంట? నేల మీద పడ్డాడు. నేల మీద పడ్డాడు. తన ప్రయాణ సాధనం మీద నుండి నేల మీద పడ్డాడు. పడి ప్రియులారా తనతో ఉన్నవారు కూడా పడిపోయారు. ఆ గొప్ప వెలుగు చేత సౌలు యొక్క కండ్లు పొరల కమ్మి. సౌలు ఇంకా చూపు కోల్పోలేదు, కానీ ఆ సౌలు యొక్క కండ్లను పొరల కమ్మి చూడలేని స్థితి, దృష్టి ఆ ఒక కనబడలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక స్వరము సౌలుతో మాట్లాడుతుంది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఆ వెలుగులోంచి ఒక స్వరం వచ్చేట్టుంది. సౌలా సౌలా, నీవేళ నన్ను నీవెవడవయ్యా? నీవు హింసిస్తున్నా క్రీస్తుని. హల్లెలూయా చెప్పండి అమ్మా. యేసు మాట్లాడే దేవుడు ఒక మతోన్మాదితో దమస్కు మార్గములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మతోన్మాదితో ఆయన ప్రజలను హింసిస్తున్న ఒక మతోన్మాదితో దమస్కు మార్గములో ఎవరు మాట్లాడుతున్నారమ్మా? యేసయ్య మాట్లాడితే ఏమంటున్నాడు? నువ్వెవడవు? ప్రియులారా, ఇంకా అప్పుడు ఆ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇక అక్కడ నుండి వారు ఎటు వెళ్ళాలో తెలియలేని పరిస్థితి. తనతో ఉన్నటువంటి సైనికులు వారు వెంటనే ఏం చేశారంట? వారు కొంత చూపు అనేది వారికి ఉంది. వారు ఏం చేశారంటే ఈ సౌలును పట్టుకొని ఎక్కడికి వెళ్ళారంట? యోధా అనే వాడి ఇంటికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఉన్నాడంట ఎవరు? ఈ సౌలు. అప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడంట? అననీయతో మాట్లాడాడంట. దర్శనము ద్వారా అననీయతో మాట్లాడి అననీయతో దేవుడు అంటున్నాడంట, ఇగో అననీయ, నీకో పని పడింది. నువ్వు భక్తి కలిగి ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడమ్మా. నువ్వు ఖచ్చితమైన నిజమైన భక్తి కలిగి ఉంటే నీ ద్వారా ఇతరులకు మేలు చేస్తాడు. నువ్వు ఏ విధముగా ఆయన పనిలో ఉపయోగించబడాలో ఆయన నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఖచ్చితమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. అననీయ వలె అననీయతో దేవుడు మాట్లాడుతున్నాడు. అననీయ, ఇగో నీవు సౌలు అనేటటువంటి ఒక మతోన్మాది ఎక్కడున్నాడంట? యోదావాని అంట. ఆ తెన్నని అనబడిన వీధి, అక్కడ యోదావాని అంట ఉన్నాడంటండి. నువ్వు అక్కడికి వెళ్ళాలి. నేనెందుకయ్యా ఆయన దగ్గరికి వెళ్తాను? ఆయన ప్రార్థనా పనులను బందీలుగా తీసుకుని వెళ్ళడానికి వచ్చినాడు కదా. యెరూషలేములో పరిశుద్ధులను రకరకాలుగా చిత్రహింసలకు గురి చేసిన వాడు కదా. నేను వెళ్ళనయ్యా అంటే, లేదు ఆ సౌలుగా ఇప్పుడు ఆయన లేడు, ఆయన నా సేవకుడిగా మారాడు. ఇప్పుడు ఆయన నేను వాడుకోబోతున్నాను, ఆయనతో నేను మాట్లాడాను, నువ్వు వెళ్ళు. అననీయ వెళ్ళాడంటండి. వెళ్ళి ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థన చేశాడంటండి. ప్రార్థన చేస్తే ఏ ఒక ఆ దృష్టిని పొరలు కమ్మాయో అననీయ వెళ్ళి
చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆ పొరలు ఏంటంటే కన్నుని కప్పిన పొరలు రాలిపోయాయి. చూపును పొందాడు, చూపు కనబడుతుంది. ఏమంటే ఇప్పుడు అర్థమవుతుందంట సౌలుకి, తను ఒక జీవము కలిగిన దేవుని ప్రజలను నేను హింసించాను, ఇంత మత వ్యతిరేక శక్తిగా నేను పనిచేశాను, అయ్యో నేను ఎంత హింసకుడను, ఎంత ప్రధాన పాపిని, పాపులలో ప్రధాన పాపిని నేను. ప్రియులారా, ఇక ఆ రోజు నుండి ప్రభు సేవకునిగా మారిపోయాడు. ఏ దమస్కులో ఉన్న ప్రార్థనా పరులను బందీలుగా తీసుకుని వెళ్దాం అనుకున్నాడు, ఆ దమస్కు నుండే ప్రభు సేవకునిగా మారి ఆ దమస్కు నుండే సేవ ప్రారంభించి యేసే దేవుడని ప్రకటించాడంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా, నీ ఉన్న ప్రాంతంలో ఒక అననీయ వలె భక్తి కలిగిన క్రైస్తవురాలుగా, భక్తి కలిగిన క్రైస్తవుడుగా, ప్రార్థనాపరురాలైన క్రైస్తవురాలుగా, ప్రార్థనాపరుడైన క్రైస్తవునిగా నీ ఉంటే, ఖచ్చితమైన క్రైస్తవురాలుగా ఉంటే ఏమండి నీ ప్రాంతంలోంచి సేవకులు లేస్తారు. మత వ్యతిరేక కలిగిన మనుషులు మారి ప్రభు సేవకులుగా వారు ఏమండి పని చేస్తారు, ప్రభు సేవకులుగా మారిపోతారు. నీ ఉన్న ప్రాంతాలు దీవెనకరముగా మారిపోవాలంటే అననీయ లాంటి ఏమండి ప్రార్థనా పరులుగా, భక్తి గలవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ అననీయ ద్వారానే బాప్తిసము పొందాడంటే ఎవరు? సౌలు. తర్వాత పౌలుగా ఆయన అద్భుత పరిచర్య చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరొక అననీయాని మనం చూస్తూ ఉంటాం. ఈ అననీయ, ప్రియా దేవుని బిడ్డలారా, యెరూషలేమునందలి ఒక ప్రధాన యాజకుడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే రాజైనటువంటి హేరోదు క్రీస్తు శకం 48వ సంవత్సరమున ప్రధాన యాజకుడిగా నియమించిన నెదేబియుని కుమారుడితను 52వ సంవత్సరమున ఇతనిపై సమరియలు మోపిన నేరముల నిమిత్తము రోమాపురమునకు పోయి విచారణాంతరము నేరస్తుడు కాడని తీర్మానమైనందున తిరిగి యెరూషలేమునకు వచ్చి తన ఉద్యోగమును మరలా వహించాడు, పొందాడు. అయితే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు మిషనరీ ప్రయాణములో 3వ ప్రయాణములో యూదులు అపోస్తలుడైన పౌలు గారిని పట్టుకున్నప్పుడు సహస్రాధిపతి పౌలు గారిని ఏమండి అననీయ ఎదుట విచారణ కొరకు నిలబెట్టాడు. ఆ నిలబెట్టిన సమయంలో నిష్కరణముగా ఇతడు అపోస్తలుడైన పౌలు గారిని కొట్ట నాజ్ఞాపించాడంటండి. ఎవరు? ఈ అననీయ అనేటటువంటి ఇతడు. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఈ అననీయాని ఏం చేశారంట? గద్దించారు. అపోస్తలుల కార్యములో 23వ అధ్యాయము 23-3 వచనాలు ఇతని గురించి చూస్తాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దొంగలు అంటే చోరులు ఇతని ఇంటిని కాల్చివేయగా ఇతడు పారిపోయి ఒక వారధి క్రింద దాగుకున్నాడు. కానీ వారు అతన్ని కనుగొని చంపివేశారు. ఎవరి చేతిలో చచ్చాడంటండి? అననీయ అనేవాడు దొంగల చేతిలో చచ్చాడంటండి. యూదుల చరిత్రకారుడైనటువంటి యోసిఫస్ వలన ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. అయితే ప్రియులారా, ఈ అననీయ ఇతనికి మంచి పేరు లేదు. పన్నులను అన్యాయముగా వేసి బలవంతముగా వాటిని జమ చేసి తన ఆధీనమున ఉండిన యాజకుల భాగం ఇయ్యక తానే దాన్ని అపహరించనని ఏమండి మరి చెప్తూ ఉంటారు. ప్రియులారా, ఇతని గురించి యూదులు రోమా చక్రవర్తికి విరోధముగా తిరగబడి కఠిన యుద్ధము చేయు సమయమున ఏమండి చోరులు ఇతని ఇంటిని ఏం చేశారంట? కాల్చివేయగా ఇతడు ఏటాడంట? పారిపోయి ఒక వంతెన కింద దాక్కున్నాడంట. అయినా ఇతను కనుగొని ఏం చేశారంట? చంపివేశారంట. ఎవరు? దొంగల చేతిలో చచ్చాడంట. ఎవరు? ఈ అననీయ అనేటటువంటి ఇతడు. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి అపోస్తలుడైన పౌలు గారిని ఏమండి విచారణ సమయంలో ఏం చేశాడంట? ఏమండి దవడ మీద కొట్టమని చెప్పాడంట. ఏమండి కొంతమంది ఏం చేస్తారంట? ఏమండి కొంతమంది అంటే ప్రభు సేవకుల యొక్క నోటి మీద కొట్టే వాళ్ళు ఉంటారంట. కొంతమంది ఏం చేస్తారంట? ప్రభు సేవకుల యొక్క పొట్టను కొట్టేవాళ్ళుగా ఉంటూ ఉంటారంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ప్రభు సేవకుల మీద చేయెత్తే వాళ్ళు కానీ, మరి సేవకుల పొట్ట మీద కొట్టేటటువంటి పనులు చేసేవారు కానీ, ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి వారి పరిస్థితులు ఎలా ఉంటాయంటండి? ఎలా ఉంటాయంట? ఈ అననీయ వలె ఉంటాయి. ప్రియులారా, గమనించండి. ఈ అననీయ ఏమన్నాడంట? ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఏమండి దవడ మీద లేక ఏమండి నోటి మీద కొట్టమన్నాడు. పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆయన నోటి మీద కొట్టండి అయ్యా, ఆయన నోరు ముయించండి అయ్యా అని చెప్పి కొంతమందిని ఎగదోశాడంటే. ఎవరు? ఈ ప్రధాన యాజకుడైన అననీయ. వీడు బతుకేటైందంట? సేవకుల చేతుల మీద చేయెత్తిన
సేవకుల మీద దాడి చేయమని చెప్పినా, సేవకుల మీదకి కొంతమందిని ఏమండి మరి తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించినా, అలాంటి వారి యొక్క బ్రతుకులు ఏమండి బైబిల్ చరిత్రలో ఏటయ్యాయి? దొంగల చేతిలో. ఎవరి చేతులు అండి? దొంగల చేతిలో వారు ఎటయ్యారంటండి. అననీయ అనేవాడు చచ్చాడంటండి. అమ్మా, నీవు ఏ అననీయగా ఉన్నావు? దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి ఏమండి సేవకులతో అబద్ధమాడే, మోసపూరితమైన మాటలు మాట్లాడే అననీయగా నీ ఉన్నావా? అలా ఉంటే ఏమంటే అననీయ పరిస్థితి, అననీయ భార్య పరిస్థితి ఏంటైంది? 3 గంటల వ్యవధిలోనే 3 గంటల ముందు ఎవరు చనిపోయారంటండి? అమ్మా, 3 గంటల ముందు ఎవరు? అననీయ చనిపోయాడు. తర్వాత సప్ఫీరా. 3 గంటల వ్యవధిలోనే అననీయ సప్ఫీరాలు ఏంటయ్యారమ్మా? చనిపోయారు. మరొక అననీయ ఏం చేశాడంట? ఏమండి అపోస్తలుడైన పౌలు గారిని ఏమండి విచారణ సమయంలో ఏం చేశాడంట? ఏమండి దవడ మీద కొట్టమని చెప్పాడంట. దొంగల చేతిలో చచ్చాడంట. ఎవరు? ఈ అననీయ అనేటటువంటి ఇతడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరొక అననీయ గురించి చెప్పుకున్నాం. భక్తిపరుడైన అననీయ. ఈ అననీయ బట్టి ఏమండి దమస్కులో ఉన్నటువంటి ప్రార్థనా పరులైన క్రైస్తవ విశ్వాసులను బట్టి సౌలు లాంటి మతోన్మాది మారిపోయాడు. ఈ అననీయ చేతుల మీదే ఏమండి ఆయనకి స్వస్థత, బాప్తిసాన్ని ఇచ్చి దేవుడు మహిమ పొందాడు. ప్రియులారా, ఈ అననీయ వలె మనం ఉండాలి. నీ ఉన్న ప్రాంతంలో ఒక అననీయ వలె భక్తి కలిగిన క్రైస్తవురాలుగా, భక్తి కలిగిన క్రైస్తవుడుగా, ప్రార్థనాపరురాలైన క్రైస్తవురాలుగా, ప్రార్థనాపరుడైన క్రైస్తవునిగా నీ ఉంటే, ఖచ్చితమైన క్రైస్తవురాలుగా ఉంటే ఏమండి నీ ప్రాంతంలోంచి సేవకులు లేస్తారు. మత వ్యతిరేక కలిగిన మనుషులు మారి ప్రభు సేవకులుగా వారు ఏమండి పని చేస్తారు. ప్రభు సేవకులుగా మారిపోతారు. నీ ఉన్న ప్రాంతాలు దీవెనకరముగా మారిపోవాలంటే అననీయ లాంటి ఏమండి ప్రార్థనా పరులుగా, భక్తి గలవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.